Okay, third question, RRB NTPC previous year's question. Third question, the ratio of ladies to gents numbers in a club is 3:2. Recently, 300 ladies joined in the club and the ratio become 5:2. The number of lady members now in the club is. Okay, లేడీస్ జెంట్స్ ఉన్నారంట ఒక క్లబ్లో. వాటి యొక్క రేషియో ఎలా ఉందంటే వారి యొక్క రేషియో 3:2. ఓకే, ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. ఫస్ట్ ఉన్న లేడీస్ని జెంట్స్ని 3:2 కాబట్టి 3 అంటే లేడీస్, 2 అంటే జెంట్స్. ఓకే, 3x 2x అనుకోవాలి. ఓకే, లేడీస్ 3x, లెట్ జెంట్స్ ఇంత 2x. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే లేడీస్ నవ్ జైన్, మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉన్న స్టార్టింగ్ ఈ పొజిషన్లో ఉండే, నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అయిందంట 300 లేడీస్. అప్పుడు రేషియో అనేది చేంజ్ అవుతుంది, 5:2గా చేంజ్ అయిందంట. అప్పుడు లేడీస్ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ అని అడుగుతున్నారు క్లబ్లో. ఓకే, దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే 3x అంటే లేడీస్ కదా, దానికి యాడ్ అవుతారు, ఆ లేడీస్కి 300 యాడ్ అయినరు. ఓకే, బై 2x, ఎందుకంటే 3:2 కాబట్టి 3x/2x రాసుకున్నాం. ఎక్స్ట్రా వీళ్ళు యాడ్ అయినారు కాబట్టి ప్లస్ 300. ఓకే, 5:2 అంటే 5/2. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. 2 × 3x ఏమవుతుంది 6x. ఓకే, నెక్స్ట్ 2 × 300 600. ఓకే, నెక్స్ట్ 5 × 2x 10x. ఈ 6x అక్కడ వెళ్తే -6x. ఓకేనా, ఆల్రెడీ ప్లస్ 10x ఉంది అంటే 6x, 10xలో 6x పోతే 4x. ఓకే, డైరెక్ట్ రాస్తున్నా, ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ రాస్తాను. 10x - 6x ఇక్కడ 600. ఓకే, 4 అంటే 10xలో 6x పోతే 4x. 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత 600. ఓకే, ఇప్పుడు 4 1 4 15 60, పక్కన 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకోండి. x ఈక్వల్ టు ఎంత 150. అంటే ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 150. అంటే 3 పార్ట్స్ ఆఫ్ 3x అంటే 3 × 150. అంటే ఫస్ట్ ఉన్న లేడీస్ ఎంత 450. ఓకే, మళ్ళీ రీసెంట్గా 300 యాడ్ అయ్యారు కాబట్టి 3x + 300 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 750. అంటే 3x అంటే 450గా 450 + 300 ఎంత 750. ఓకే, అదే జెంట్స్ అయితే 2x కాబట్టి 2 × 150 300 ఓన్లీ. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, the sum of two numbers is 60 and their HCF and LCM are 12 and 72 respectively. The sum of the reciprocals of the two numbers is. ఏం లేదు, జస్ట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. లెట్ మనం అనుకుందాం 2 నెంబర్స్ని A, B అనుకుందాం, లేదా X, Y అనుకుందాం. లెట్ 2 నెంబర్స్ A, B. ఓకే, మనం అనుకుంటున్నాం. ఓకే, వీటి యొక్క సమ్ ఏమని చెప్తుండు 60 అని చెప్తుండు. ఓకే, ఇవే నెంబర్స్కి ఈ 2 నెంబర్స్ యొక్క HCF LCM ఇచ్చాడు. ఓకే, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏమనంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM × HCF ఆఫ్ దట్ నెంబర్స్. HCF ఆఫ్ ఆ నెంబర్స్, LCM HCF ఇంటి చేసిన ఆ 2 నెంబర్స్ ఇంటి చేసిన సేమ్ అనమాట. ఓకే, ఈ 2 నెంబర్స్ అంటే A × B ఈజ్ ఈక్వల్ టు 12 × 72. ఓకే, ఇప్పుడు మనకు ఇప్పుడు ఏమడుగుతుండో ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ముందే తెలుసు ఏమని A + B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్, ఈ 2 ఇట్లా ఈక్వల్ అయితే ఈ దీనికి A + Bకి ఏ దానికి ఈక్వల్ 60కి ఈక్వల్. ఓకే, అంతే కదా, A + B లెట్ 2 నెంబర్స్ సమ్ ఈజ్ ఈక్వల్ 60. ఇప్పుడు 12 1 12 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ AB/A + B ఈజ్ ఈక్వల్ టు 72/5 ఉంది. 72/5 దీన్ని రివర్స్ రాసుకున్నాం, నో ప్రాబ్లం, రెసిప్రోకల్స్ వస్తాయి. ఓకే, A + B/AB ఈజ్ ఈక్వల్ టు 5/72. ఓకే, A/AB అంటే ఒక్కొక్క దానికి ఇది డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏని AB డివైడ్ చేస్తుంది, మళ్ళీ Bని కూడా AB డివైడ్ చేస్తుంది. సపరేట్ రాద్దాం. ఓకే, అట్లా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 5/72. ఇప్పుడు A క్యాన్సల్, ఇక్కడ BB క్యాన్సల్. A క్యాన్సల్ అయితే 1/B + 1/C 1/A ఈజ్ ఈక్వల్ టు 5/72. ఓకే, 5/72.
ఓకేనా. కొద్దిగా స్పీడ్ అయితే కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే కామెంట్ చేయండి, కొద్దిగా స్లో చెప్పమన్నా చెప్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్